పాకిస్తాన్ చేతిలో దశాబ్దాలుగా నలిగిపోతున్న పీఓకే ప్రజల కడుపు మంట ఇప్పుడు దావానలంలా మారింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, ద్రవ్యోల్బణంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పీఓకే ప్రాంతంలోని నదుల ద్వారా పాకిస్తాన్ ఉచితంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ అదే విద్యుత్తును ఇక్కడి ప్రజలకు మాత్రం భారీ పన్నులు వేసి అత్యంత ఖరీదుగా అమ్ముతుంది. దీనికి తోడు గోధుమ పిండి, వంట గ్యాస్ వంటి కనీస అవసరాలు కూడా దొరక్కపోవడంతో ప్రజలు పాక్ పాలకుల దారుణమైన ఆర్థిక దోపిడీని ఎండగడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, హక్కుల హరణ కూడా. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం పీఓకేకి అటు రాష్ట్ర హోదా లేదు, ఇటు స్వతంత్ర దేశ హోదా లేదు. ఈ గందరగోళ స్థితి వల్ల తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాంతియుత నిరసనలను అణిచివేయడానికి పాక్ పోలీసులు, రేంజర్లు కాల్పులు, లాఠీ చార్జీలకు తెగబడ్డారు. ₹1 కోటి రివార్డు ఉన్న జనాదరణ పొందిన నేత షౌకాత్ నవాజ్ మీర్తో పాటు 600 మందికి పైగా జేఏసీ నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకోవటం పీఓకేలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎప్పటిలాగే ఈ నిరసనల వెనుక భారతదేశం ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్ తన పాత బ్లేమ్ గేమ్ రాజకీయాలను మొదలుపెట్టింది. అయితే భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ పాలకుల వైఫల్యం వల్ల, అక్కడి ప్రజల కడుపు మంట వల్ల వచ్చిన అంతర్గత తిరుగుబాటు అని స్పష్టం చేసింది. భౌగోళికంగా పీఓకే భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తున్న న్యూఢిల్లీ పాక్ అక్కడ జరుపుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ సమాజం ముందు సమర్థవంతంగా ఎండగొడుతుంది. మొత్తానికి పీఓకేలో రేగిన ఈ ప్రజా విప్లవం పాకిస్తాన్ ఆర్థిక పతనానికి, వారి పక్షపాత పాలనకు నిలువెత్తు అద్దం పడుతుంది.